భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ తాజాగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. సోలార్ మిషన్ ఆదిత్య L1 లాంచింగ్ రోజున తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. టార్మాక్ మీడియా హౌస్ కి ఇచ్చిన మలయాళ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్ 3 సమయంలోనే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, అయితే ఆదిత్య L మిషన్ ప్రయోగించిన ఉదయమే వైద్య పరీక్షలు చేయించుకున్నాక క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని అన్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం సమయంలోనే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయని, అయితే ఆ సమయంలో నాకు దానిపై స్పష్టమైన అవగాహన లేదని ఎస్ సోమనాథ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆదిత్య L1 మిషన్ ప్రయోగించిన ఉదయమే వైద్య పరీక్షలు చేయించుకున్నానని, ఈ పరీక్షల్లో ఏదో సమస్య ఉన్నట్టు వైద్యులు గుర్తించారన్నారు. ఆదిత్య L1 ప్రయోగం ముగిశాక నేను చెన్నై వెళ్లి మరిన్ని స్కాన్లు చేయించానని, అప్పుడే నా కడుపులో కణితి పెరిగిందన్న విషయం తెలిసిందన్నారు. 2-3 రోజుల తర్వాత నేను క్యాన్సర్ బారిన పడినట్టు నిర్ధారణ అయిందని సంచలన విషయాన్ని సోమనాథ్ బయటపెట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులతో పాటు సహోద్యోగులు షాక్ గురయ్యారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాధి తనకు వంశపారంపర్యంగా వచ్చినట్లు పరీక్షల్లో తేలిందన్న ఆయన ఇప్పుడు తాను పూర్తిగా కోలుకున్నానని ఎస్ సోమనాథ్ స్పష్టం చేశారు. ఆదిత్య L1 ప్రయోగం చేపట్టాక తనను ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారని, వారి సూచన మేరకు శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ చేయించుకున్నానని తెలిపారు. తొలుత కాస్త కంగారు పడినప్పటికీ క్యాన్సర్కు పూర్తి పరిష్కారంగా చికిత్స ఉందన్న విషయంపై తనకు అవగాహన వచ్చిందని చెప్పారు. తానిప్పుడు పూర్తిగా కోలుకున్నానని, తిరిగి విధుల్లోకి చేరానని అన్నారు. అయితే ప్రతి సంవత్సరం రెగ్యులర్ చెకప్లు, స్కానింగ్లు చేయించుకుంటానని సోమనాథ్ చెప్పుకొచ్చారు.